హాయ్ స్టూడెంట్స్, ఈరోజు కూడా మనం ఆడ్ మ్యాన్ అవుట్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఈరోజు వీడియో ఆడ్ మ్యాన్ అవుట్లో 4th పార్ట్ అనమాట. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 4 డయాగ్రామ్స్లో డిఫరెంట్గా ఉన్నదాన్ని మీరు ఇప్పుడు సెలెక్ట్ చేయండి. ఆప్షన్ కామెంట్ చేయాలి స్పీడ్గా. ఏంటి ఆప్షన్ సి, వెరీ గుడ్. ఎందుకని ఇక్కడ చూడండి, ప్రతి డయాగ్రామ్లోనే కళ్ళు అనేవి ఓపెన్ చేసి ఉన్నాయి, ఐస్ అనేవి. బట్ ఇక్కడ చూడండి ఆప్షన్ సిలో మాత్రం కళ్ళు అనేవి క్లోజ్ చేసి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ స్పీడ్గా చెప్పండి. చూడండి, ఏ అనే దాంట్లో బాల్ ఇచ్చాడు, బి అనే దాంట్లో క్యారమ్, సి అనే దాంట్లో చెస్ బోర్డ్ ఇచ్చారు, డి అనే దాంట్లో లూడో గేమ్ది ఇచ్చారు. ఏది డిఫరెంట్గా ఉందో చూడండి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ బి క్యారమ్ ఇండోర్ గేమ్, చెస్ ఇండోర్ గేమ్, లూసిడో కూడా ఆల్మోస్ట్ ఇండోర్ గేమ్. మరి ఇక్కడ చూడండి, బాల్ అన్నది అవుట్డోర్ గేమ్లోకి వెళ్తుంది. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఏది అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ స్పీడ్కి కామెంట్ చేయండి. చూడండి, ఆప్షన్ ఏ అనేది ఎక్కడుంది, కరెక్ట్గా సర్కిల్ చూడండి. సేమ్ ఆప్షన్ సిలో కూడా అలాగే ఉంది చూడండి, సర్కిల్ కరెక్ట్గా. ఆప్షన్ డిలో కూడా చూడండి అలాగే సర్కిల్ సేమ్ అదే అంచులో ఉంది. కానీ ఇక్కడ ఆప్షన్ బిలో చూడండి సైడ్ మీద ఉండడం జరిగింది. అంటే డిఫరెంట్గా ఉన్నది ఏది, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ కామెంట్ చేయండి స్పీడ్గా. చూడండి, ఇక్కడ డాట్స్ అనేవి క్రాస్గా ఉన్నాయి, ఇక్కడ కూడా ఆపోజిట్ డైరెక్షన్ క్రాస్గా ఉన్నాయి. ఆప్షన్ సిలో కూడా క్రాస్గా ఉన్నాయి. కానీ ఆప్షన్ డి అబ్జర్వ్ చేయండి, పక్కన ఉన్నాయి చూడండి. ఇవి ఒకదానికొకటి ఆపోజిట్లో లేవు. అంటే అప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏది, ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ మీరు కామెంట్ చేయాలి స్పీడ్గా. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కామెంట్ చేయండి ఫాస్ట్గా. చూడండి, ఫాస్ట్గా అబ్జర్వ్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ ఆప్షన్ ఏలో అబ్జర్వ్ చేస్తే మీరు 2 ఫిగర్స్ కూడా ఆపోజిట్ ఫిగర్స్, ఒకదానికొకటి సంబంధం లేదు. ఇక్కడ కూడా చూడండి ఆపోజిట్ ఫిగర్స్, ఆప్షన్ బి కూడా. ఆప్షన్ డి కూడా చూడండి ఒకదానికొకటి సంబంధం లేదు, ఆపోజిట్ ఫిగర్స్. బట్ ఆప్షన్ సి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి సేమ్ ఫిగర్స్ ఒక దాంట్లో ఒకటి ఫిట్ చేయడం అనేది జరిగింది. అంటే డిఫరెంట్గా ఉన్నది ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఫాస్ట్గా కామెంట్ చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ ప్రతి డయాగ్రామ్లోని యారోకి స్ట్రైట్గా డాట్ పెట్టారు. ఆప్షన్ ఏ అట్ ద సేమ్ టైం, ఆప్షన్ సి అట్ ద సేమ్ టైం, ఆప్షన్ డిలో కూడా. బట్ ఆప్షన్ బి అబ్జర్వ్ చేయండి, యారోకి పక్క సైడ్ని ఇక్కడ డాట్ అనేది ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏది, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పాలమ్మా, స్పీడ్గా చెప్పాలి. చూడండి, ప్రతి ఫిగర్లోని యారోస్ అనేవి బయటకు ఉన్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏలోనే అలాగుంది, ఆప్షన్ బిలోనే అలాగుంది, ఆప్షన్ డిలో కూడా అలాగే ఉంది. కానీ ఆప్షన్ సి అబ్జర్వ్ చేయండి, ఈ మిడిల్ యారోస్ అనేవి లోపలికి ఉన్నాయి చూడండి. అంటే అప్పుడు డిఫరెంట్గా ఉన్న ఫిగర్ ఏది అంటే ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్ ఫాస్ట్గా చూడండి, ఫాస్ట్గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పాలి. స్పీడ్గా ఆన్సర్ చెప్పాలి. ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏది, చూడండి. ప్రతి దాంట్లో కూడా ఆల్మోస్ట్ స్టిక్స్ కౌంట్ చేసారా, స్టిక్స్ కౌంట్ చేస్తే చూడండి ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 6 స్టిక్స్ ఉన్నాయి, ఇక్కడ 5, ఇక్కడ 5 ఉన్నాయి.
జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పండి. డిఫరెంట్గా ఉన్న స్టిక్స్ ఏంటి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పండి. అయితే ఇక్కడ మీరు చూడవలసింది స్టిక్స్ కాదు. ఇక్కడ చూడవలసింది ఏంటంటే స్టిక్స్ కాదు. మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి అంటే షేప్ అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ ప్రతి దాంట్లోనే క్రాస్గా అటాచ్ చేయడం జరిగింది, ప్రతి దాంట్లో కూడా చూడండి. బట్ ఆప్షన్ డీలో చూడండి స్ట్రైట్గా ఇవి ఫిట్ చేశారు. చూడండి, అబ్జర్వ్ చేశారా? అంటే అప్పుడు డిఫరెంట్గా ఉన్న ఫిగర్ ఏది అంటే ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ వన్ ఫాస్ట్గా అబ్జర్వ్ చేయండి, స్పీడ్గా. ఓకేనా? చూడండి, కామెంట్ చేయాలి మీరు. ఓకేనా? చూడండి, మన క్లాస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా. కరెక్ట్గా ట్రయాంగిల్ ఏదైతే ఉందో ట్రయాంగిల్కి మిడ్ నుంచి ఒక లైన్ ఉంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ట్రయాంగిల్కి మిడ్ నుంచి ఒక లైన్ ఉంది, ఆప్షన్ బి. ఆప్షన్ డి కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్కి మిడ్ నుంచి లైన్ ఉంది. కానీ ఆప్షన్ సిలో అలా లేదు. చూడండి, అప్పుడు డిఫరెంట్గా ఉన్న ఫిగర్ ఏంటవుతుంది? ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్ స్పీడ్గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పాలి. కామెంట్ చేయాలమ్మా, మీరు కామెంట్ చేస్తుంటే స్పీడ్గా అవుతుంది. ఓకేనా? ఎంత? ఆప్షన్ డి. వెరీ గుడ్. ఎందుకని మీకు అర్థమై ఉంటుంది. చూడండి, ఇవన్నీ ఒకే దగ్గర పెట్టారు, బట్ ఇక్కడ చూడండి ఒక్కో దగ్గర పెట్టడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇది చేయండి జాగ్రత్తగా. ఫాస్ట్గా ఆలోచించండి, ఇది ఏమై ఉంటుంది ఒకసారి చూడండి. ఇక్కడ 2 + 4 6, 6 + 3 అంటే ఎంత వచ్చింది? 9. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 6 + 4 10, 10 + 5 అంటే ఎంత వచ్చింది? 15. ఇక్కడ 10 + 7 17, 17 + 5 అంటే 22. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 7 + 6 అంటే 13, 13 + 8 అంటే ఎంత వచ్చింది? ఇక్కడ కూడా 21. అదేనా? 13 + 8 21. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రతి దాంట్లోనే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, 9 అనేది ఆడ్ నెంబరు, 15 కూడా ఆడ్ నెంబరు, 21 కూడా ఆడ్ నెంబర్ వచ్చే సమ్ ఆఫ్. బట్ ఆప్షన్ సిలో ఒక్కటే చూడండి ఈవెన్ నెంబర్ వచ్చింది, కాబట్టి ఇది డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫాస్ట్గా అబ్జర్వ్ చేసి చెప్పండి. చూడండి, ఇక్కడ షేప్ ఎస్ షేప్ ఉంది, ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఎస్ షేప్, ఇక్కడ కూడా చూడండి జాగ్రత్తగా ఎస్ షేప్ ఉంది. మరి ఇక్కడ చూడండి, ఇది షేప్లెస్లో ఉంది చూడండి ఆల్మోస్ట్, అంటే ఆప్షన్ సి అనేది డిఫరెంట్గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇక్కడ చెప్పండి స్పీడ్గా. చూడండి, ఆప్షన్ ఏ ఐ, ఆప్షన్ బి షర్ట్ ఇవ్వడం జరిగింది, ఆప్షన్ సి ఇయర్, ఆప్షన్ డి లిప్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ నోరు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సి డి అనేది హ్యూమన్ బాడీలో ఉన్న ఆర్గన్స్. ఇక్కడ చూడండి, షర్ట్ అనేది డిఫరెంట్గా ఉందా? ఇది ఆర్గాన్ కాదు కదా. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, జాగ్రత్తగా రొటేషన్ చూడండి. రొటేషన్ చెప్పగలగాలి. చూడండి, ఇది ఇలా రొటేషన్ అవుతుంది, ఇది కూడా ఇలా రొటేషన్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో రొటేషన్ అవుతుంది, ఇది కూడా ఇలా రొటేషన్ అవుతుంది. చూడండి, ఆప్షన్ ఏ బి డి సేమ్ ఒకే విధంగా రొటేషన్ అవుతున్నాయి, కానీ ఆప్షన్ సి అనేది డిఫరెంట్ రొటేషన్లో ఉంది. ఓకేనా? అప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఆప్షన్ ఏలో గౌన్ ఒకటి ఇచ్చారు, ఆప్షన్ బి షార్ట్, ఆప్షన్ సిలో షర్ట్, ఆప్షన్ డిలో ఫుల్ ప్యాంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ చూడండి, బి అట్ ద సేమ్ టైం సి అట్ ద సేమ్ టైం డి, ఇవన్నీ కూడా బాయ్స్ సికి సంబంధించింది. ఇక్కడ చూడండి, గౌన్ అనేది ఓన్లీ సెపరేట్ లేడీస్కి సంబంధించింది, అప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏది అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ZOUE ఇవ్వడం జరిగింది.
అయితే చూడండి మనకి ఏబిసిలో ఏ, ఈ, ఐ, ఓ, యు వీటిని ఏమంటామంటే ఓవెల్స్ అంటాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓ ఓవెలే, యు ఓవెలే, ఈ కూడా ఓవెలే. అంటే ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఉన్నది ఏది అంటే ఆప్షన్ ఏ జెడ్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఆల్మోస్ట్ రొటేషన్కి సంబంధించినట్టు ఉంది. ఇది కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఎలా రొటేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా ఇటు సైడే రొటేట్ అవుతుంది, ఆప్షన్ బి. ఆప్షన్ సి కూడా ఎలా రొటేట్ అవుతుంది, కానీ ఆప్షన్ డి చూడండి రివర్స్లో రొటేట్ అవుతుంది. అంటే చూడండి ఏ, బి, సి సేమ్గా రొటేట్ అవుతే డి అనేది డిఫరెంట్గా ఉంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వన్ తెలిసిపోయింది ఎంత, ఆప్షన్ సి. ఎందుకని ఇక్కడ ఇవన్నీ కూడా మిడిల్లో ఉన్నాయి ఫిగర్స్ అనేవి లోపల, బట్ ఇక్కడ ఒక్క దగ్గర ఏముందంటే సైడ్కి ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇది చెప్పండి, ఇందులో ఏది డిఫరెంట్గా ఉందో స్పీడ్గా ఆన్సర్ చేయగలగా. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఇచ్చిన ప్రతి ఫిగరు కూడా ట్రయాంగిల్ షేప్లో షేడ్ చేసినట్టు కనిపిస్తుంది మనకి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. కానీ ఇక్కడ ఒక్క దగ్గరే చూడండి స్క్వేర్ షేప్లో షేడ్ చేసినట్టు ఉంది. మరి అప్పుడు డిఫరెంట్గా ఉన్న ఫిగర్ ఏదని చెప్పొచ్చు, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ చెప్పండి అమ్మా, ఏది? నెక్స్ట్ వన్ ఫాస్ట్గా చెప్పండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ట్రయాంగిల్లో షేడ్ చేశారు, చూడండి ఇక్కడ కూడా ట్రయాంగిల్లో షేడ్ చేశారు. చూడండి ఆప్షన్ డిలో కూడా ట్రయాంగిల్లో షేడ్ చేశారు. అంటే చూడండి ఏ, సి, డి అనేవి సేమ్ ఒకేలా ట్రయాంగిల్లో షేడ్ చేశారు. బట్ ఇక్కడ చూడండి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ రావట్లేదు. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, డిఫరెంట్గా షేడ్ చేశారు. మరి అప్పుడు చూడండి డిఫరెంట్గా ఉన్న ఫిగర్ డిఫరెంట్గా ఉన్నది ఏదంటే ఆప్షన్ బి. ఓకేనా. చూడండి మన క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బాయ్.